సార్ దాదాపు 9 నెలలవుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పరిపాలన ఎలా ఉందంటారు? మొన్న సమావేశాలు కూడా చూసాం. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి గతంతో పోలిస్తే ఇప్పుడు కొద్దిగా ప్రజా సమస్యల గురించి లేదా గౌరవంగా జరుగుతున్నాయి అనుకోవచ్చంటారు. చాలా బాగా జరుగుతున్నాయి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి సంబంధం లేదు. మంచి పరిపాలన బాగుంది. ఇప్పటి వరకు అయితే బాగుంది. అంటే ఏంటి సార్ మీరు గమనించిన తేడా ఏంటంటారు? ఇప్పుడు మీరు అడిగినట్టు అసెంబ్లీ సమావేశాల్లో ప్రశాంతంగా ఉంది. ఇదివరకు ఉన్న వల్గర్ లాంగ్వేజ్ మనం వినట్లేదు. చాలా బాగుంది. ఫైన్. సో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల పట్ల వాళ్ళు స్పందిస్తున్న తీరు కానీ అంటే గతంలో ఏ సీఎం కూడా వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం అని కానీ లేకపోతే మీ సమస్యలు నాకు చెప్పండి అని ఆయన ఓపెన్గా చెప్పడం కానీ డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి వెళ్ళి రోడ్లు పరిశీలించే పరిస్థితులు కానీ గత ప్రభుత్వంలో ఏ మంత్రి కానీ ఏ మంత్రి చేయలేదు, ఏ డిప్యూటీ సీఎం చేయలేదు, ఏ సీఎం చేయలేదు. మనం వరదల సమయంలో కూడా చంద్రబాబు గారు చేసిన పని తీరు చాలా ప్రశంసనీయం. బాగుంది. కానీ సార్ ఇంత జరుగుతుంది కళ్ళ ముందు పెన్షన్లు నిదానంగా అంటే సంక్షేమ పథకాలు నిదానంగా ఇస్తారండి. అంటే లాస్ట్ గవర్నమెంట్లో చాలా అప్పులు పాలైపోయాం మనం. చాలా వరకు అప్పులు ఉన్నాయి. నేను సంపద సృష్టించడం కానీ పరిశ్రమలు తేవడం కానీ కొద్దిగా టైం ఇవ్వండి అని చంద్రబాబు గారు చెప్తున్నారు. ఈరోజు పెన్షన్లు కానీ గ్యాస్ సిలిండర్లను కానీ ఉచిత ఇసుకని కానీ నిదానంగా చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు మాత్రం కేవలం మీరు దొంగ హామీలు ఇచ్చి వచ్చారు, మీరు అసలు ఏమి చేయలేరు అని చెప్పి మాట్లాడుతున్నారు. అవన్నీ తప్పుడు మాటలండి. ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు చేస్తూ ఉన్నాయి, నిదానంగా చేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం పారేసి వెళ్ళిన చెత్త ఊడవటానికి ఆయనకి సమయం సరిపోతూ ఉంది. అవన్నీ సర్దుకొని మళ్ళీ ప్రస్తుతం అన్నీ ఒకటి ఆయన ఇచ్చిన మాట ప్రకారం చేస్తున్నారు. వాళ్ళు దేనికైనా సమయం పడుతుంది కదా. అంటే చాలా మందిలో ఏముందంటే సార్ అప్పులు పాలైపోయినా పర్వాలా, రాష్ట్రం ఏమైపోయినా పర్వాలా, లేకపోతే తాకట్లు పెట్టినా పర్వాలా, మాకు డబ్బులు వేసేవాడు ఆయన గతంలో 15,000 లేకపోతే 10,000 అని ఆలోచిస్తున్నారు తప్ప ఆ డబ్బులు ఎవరి మళ్ళీ మన దగ్గర నుంచి ఎలా వసూలు చేశాడనేది ఆలోచించగలుగుతున్నారంటారు. ప్రస్తుతం తీసుకుని ఎంజాయ్ చేసేవాళ్ళు అభిప్రాయం అదండి. లాంగ్ రన్లో కావాలనుకుంటే అది కరెక్ట్ కాదు. ఎలా ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు అది ఎన్నిసార్లు వేస్తారు? ఒకసారే కదా. ఆ డబ్బులు అయిపోయిన తర్వాత అలాగే సంపద సృష్టిస్తామంటే అది ఆయన 100% చేసి తీరే మనిషి. ఆయన ఎన్నో చూసాం. హైదరాబాద్లో హైటెక్ సిటీ కానీ ఇవాళ ఉన్న హైటెక్ సిటీ పరిస్థితి ఏంటి, గతంలో ఉన్న హైటెక్ సిటీ ఏరియా ఎలా ఉంది, ఆ ఊరు హైదరాబాద్ తెలంగాణలో అంతంత రేట్లు పెరగడానికి కారణం ఏంటి, మన రాష్ట్రం మొత్తం డౌన్ అయిపోవడానికి కారణం ఏంటి, మూడు దాళ్ళు అసలు ఏది మనకి ఎక్కడుంది రాజధాని, ఏది అని అంటే ఎత్తుకునే పరిస్థితి. అది ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత రాజధాని అమరావతి రాజధాని అని చెప్పిన తర్వాత కేంద్రం నుంచి ఈరోజు మనకి రైల్వే జోన్ తీసుకురావడం కానివ్వండి, లేకపోతే నిధులు తీసుకురావడం కానివ్వండి, ఇప్పుడు మళ్ళీ ధరలు పెరిగి కొంత మళ్ళీ పాత వైభవం వచ్చే పరిస్థితి వస్తుంది. 100% వస్తుంది. ఆయన కూటమి ప్రభుత్వం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళ సహకారాలు పొంది మన ప్రభుత్వం యొక్క పనితీరుని బట్టే కదా వాళ్ళు కూడా ఫండ్స్ ఇచ్చేది. లేదా ఇక్కడ డెవలప్మెంట్స్ ఆయన మీద ఉన్న నమ్మకానికే ఫండింగ్ వస్తుంది, అది జరుగుతుంది. నో డౌట్ ఇన్ దట్. చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అంటున్నాడు, కళ్ళు మూసుకున్నాం, సంవత్సరం అయిపోయింది, ఇంకో 4 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, మనం వస్తాం, బట్టలు ఇప్పదీసి నిలబెడతాం ఒక్కొక్కడిని అని చెప్పి ఆయన వార్నింగ్లు ఇస్తున్నారు. ఆయన ఇప్పుడు చంద్రబాబు గారు అనుకున్నట్టు గనక చేయగలిగితే జగన్మోహన్ రెడ్డి అనే ఆయన వస్తారన్న పరిస్థితి లేదు. అలా ఎవరు అనుకోవటానికి అవకాశమే లేదు. సార్ ఈ రోజున పేదవాళ్ళకి ఏదైతే గ్యాస్ సంవత్సరంలో 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తా అన్న మాట ప్రకారం మొదటి నెల అందరికీ గ్యాస్ డబ్బులు పడ్డాయి. ఇప్పుడు మళ్ళీ రెండో గ్యాస్ సిలిండర్ కూడా రాబోతుంది. మీకు డబ్బులు పడ్డాయా? పడినాయా? సో ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన? ఎలా ఉంది? బాగుంది. ఎందుకు బాగుంది అంటారు? ఏంటి అంత మంచి చేస్తున్నారు ఏదైనా. సో రోడ్లు వేయడం కానీ ఏదైనా కానీ పనులు కూడా అన్ని బాగానే ఉన్నాయి. అందరూ ఏదైనా కానీ బాగానే చేస్తారు. ఇసుక ఉచితం అయిపోయిన తర్వాత బాబాయ్ మీలాంటి వాళ్ళందరికీ కార్మికులకి ఈ రోజున టాపీ పనులను లేకపోతే సెంటరింగ్ అనో ఏదో పని దొరుకుతుందా లేదా? జరుగుతుంది. ఎలా ఉండేది? అప్పట్లో అసలు ఏం లేదు. ఇప్పుడు అంతా బాగానే ఉంది. మరి అప్పుడు నేను ఏదో డబ్బులు వేసాను, బటన్ నొక్కాను, నేనే బాగా చేశానని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. అవి ఏం లేదు. వేసింది 2 సంవత్సరాలే. అవి వేసింది 2 సంవత్సరాలు. ఆ సంబంధం ఏం లేదు. ఒకసారి వేస్తే ఇంకోసారి లేదు అసలు. దానికి తోడు ఈ చెత్త పన్ను కరెంటు బిల్లు అప్పుడు పెరిగినాయా లేదా? పెరిగినాయి. చెత్త పన్ను కట్టించుకున్నాడు, కరెంటు బిల్లులు కట్టారు, అన్ని చేశారు. అన్ని పెంచారు. మొత్తం మందు రేట్లు పెంచారు, అన్ని పెంచారు. మందు రేట్లు అవి మొత్తం చెత్త ఆ మంది ఈ మంది అందించారు, జనాన్ని నాశనం చేశారు.
కనీసం అసలు ఏ బ్రాండ్ తాగుతున్నారు అప్పుడు మందు ఎలా అస్సలకి. ఉండేది? అసలు ఆ బ్రాండ్ లేదు, రోజుకో బ్రాండ్ తాగాల్సి వచ్చేది. ఉమ్. ఈ ప్రెషర్ ప్రభుత్వం కంపల్సరీగా ఏది కావాలన్నా సో దొరుకుతుంది. మందుని బ్రాండ్ దొరుకుతున్నాయా? ఒక బ్రాండ్ ఇక్కడ డైలీ ఇప్పుడు ఎట్లుంది బాబాయ్, మందు ఎలా ఉందంటారు? బాగుంది. కొద్దిగా అంటే గతంలో ఆకలి ఉండేది కాదు, కడుపులో మంట ఉండేది, అట్లా చాలా మంది చెప్పారు. అస్సలు అదే లేదు. ఇప్పుడు అలా ఏం శుభ్రం లేదు. పని చేసుకుంటున్నారు, తింటున్నారు, ఎవరి పని వాళ్ళకి వెళ్తున్నారు. ఉమ్. లేదు. సో చంద్రబాబు గారు పనితీరు బానే ఉందంటావా? బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు ఏ గారు కానీ క్లాస్ నెంబర్ 1. మరి నేను మళ్ళీ వస్తాను, ఒక 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, ఒక్కొక్కరిని బట్టలు తీసి నిలబెడతా, అది అని వార్నింగ్ ఇస్తున్నాడు మరి. అవి ఇచ్చే మాటలు చెప్పే అంతవరకు అది వాళ్ళలో ఉండదు, జనాల్లో ఉంటుంది. అవును జనాల్లో ఉంటుంది. అవును. అప్పుడు జనాలు ప్రభుత్వాల్లో ఉండదు, అప్పుడు దాన్ని బట్టి చూసి చెప్తారు ఏదైనా. సో జనాలు అయితే జగన్ గురించి ఆలోచించట్లేదు. అబ్బే లేదు. ఇక అవకాశం లేదా? ఒక్క ఛాన్స్ అన్నాడుగా, ఆ, అయిపోయిందంట. అయిపోయింది. ఇప్పుడైతే బానే ఉంది, పర్వాలేదు. ఇప్పుడైతే బాగుంది, నెంబర్ 1.